హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్కీ లక్ష్మికి ఫోన్ చేసి, అమ్మ నాకు నీ చేతి స్నాక్స్ తినాలనుంది, త్వరగా ఇంటికి రామ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు జానుకి ఫోన్ చేసి, సంయుక్త ఆంటీతో నేను ఒకసారి మాట్లాడాలి, ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మేడం బిజీగా ఉన్నారని చెప్పి జాను అంటూ ఉంటుంది. వర్క్లో బిజీగా ఉన్నారా లేదంటే ఫోన్లో బిజీగా ఉన్నారా అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. దాంతో జానుకి ఏం చెప్పాలో తెలియక ఇక అలా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే, లక్ష్మి సంయుక్తలాగా మాట్లాడుతూ ఏంటో చెప్పు లక్కీ అని అంటూ ఉంటుంది. ఇప్పుడు జాను టీచర్ మీరు ఇద్దరు ఎక్కడున్నారు అని చెప్పి లక్కీ అడగగానే ఇంట్లోనే ఉన్నామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే ఆంటీ, అయితే నేను కాసేపట్లో ఇంటికి వస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్కీ ఫోన్ పెట్టేసిన తర్వాత ఒకవైపు లక్ష్మిగా లక్కీ నిన్ను అర్జున్ గారి ఇంటికి రమ్మంటుంది, మరోవైపు ఏమో సంయుక్తగా ఇంటి దగ్గర కలుస్తానంటుంది. మరి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావక్క అని జాను లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. మరోవైపు మిత్ర ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సంయుక్త తన మీద పడిపోయిన విషయం పదే పదే మిత్రకి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక అలా ల్యాప్టాప్ వైపే చూస్తూ గతంలో లక్ష్మి తన మీద పడిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని లక్ష్మి స్పర్శ సంయుక్త స్పర్శ అచ్చుగుద్దినట్టుగా ఒకేలాగా ఎలా ఉన్నాయని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనీషా దేవి అని ఇద్దరు కూడా మెట్లు దిగుతూ కిందకి వచ్చి అలా ల్యాప్టాప్ వైపే చూస్తున్న మిత్రను చూసి షాక్ అవుతూ ఇక అలా మిత్ర దగ్గరికి వచ్చి, ఏమైంది మిత్ర, ఎందుకు అలా ల్యాప్టాప్ని చూస్తూ ఉండిపోయావు? ఇప్పుడు నీ ఆలోచన అంతా సంయుక్త గురించేనా? సంయుక్త లక్ష్మి ఇద్దరు చూడ్డానికి ఒకేలాగా ఉన్నారు కాబట్టి పదే పదే లక్ష్మి నీకు గుర్తుకు వస్తుంది కదా, అయితే ఒక పని చేద్దాం, ఆ సంయుక్తని ఇంట్లో నుంచి పంపించేద్దాం, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని మనీషా అంటూ ఉంటుంది. ఇప్పుడు చిన్న విషయాన్ని ఎందుకు మనీషా పెద్ద చేస్తావు? సంయుక్త ప్రాబ్లం అవుతుందని నేను నీతో చెప్పానా అని మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఇంతలో జయదేవ్ వివేక్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ఒరే మిత్ర, ఏంటిరా దేని గురించి డిస్కషన్ అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకేలాగా ఉండడం గురించి డాడ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఒరే మిత్ర, లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటేనని నీకు ఇంకా అనుమానంగానే ఉందా? నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఎవరిని నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మనీషాని నమ్మకపోవడం ఏంట్రా? మనీషాతో కలిసి సంయుక్త చదువుకుంది కదా, మరి అటువంటప్పుడు మనీషా చెప్పింది కూడా అబద్ధమేనా అని జయదేవ్ అంటూ ఉంటే, లేదు డాడ్, మనీషా చెప్పింది కాబట్టే నేను లక్ష్మి సంయుక్త ఇద్దరు వేరువేరని అనుకుంటున్నాను, లేదంటే ఇద్దరు ఒకటేనని అనుమానపడి ఉండేవాడిని అని చెప్పి మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో మనీషా అసలు ఇదంతా దేవి అని ఆంటీ వల్లే వచ్చింది అని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత దేవి అని ఏమైంది మనీషా అని చెప్పి అడుగుతుంటే, ఆంటీ చూసారా మిత్ర తను లక్ష్మి అని అనుమానం వచ్చినా కూడా పదే పదే మాటకు ముందోసారి వెనకోసారి మనీషాతో కలిసి చదువుకుంది కాబట్టే తను సంయుక్త అని నమ్ముతున్నానని అంటున్నాడు. ఇదంతా ఎవరి వల్ల? మీరు నన్ను ఇరికించడం వల్లే కదా. మిత్ర అలా అన్న ప్రతిసారి కూడా నాకు చెప్పు తీసుకొని కొట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి అలా మనీషా అంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి చీర కట్టుకొని అర్జున్ ఇంటికి వస్తుంది. ఇక లక్ష్మి రాగానే అమ్మ అంటూ లక్కీ ప్రేమగా హక్ చేసుకుంటుంది. ఏంటి లక్కీ, నా చేతి స్నాక్స్ తినాలని అనుకున్నవట్టు కదా, చెప్పు నీకేం కావాలో 5 నిమిషాల్లో చేసి పెడతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, వద్దులే అమ్మ, ఇప్పటి వరకు ఆకలిగా ఉంది, కానీ నిన్ను చూడగానే నా కడుపు నిండిపోయిందని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. పర్వాలేదు లక్కీ, ఏం కావాలో అడుగు, అమ్మ చేసి పెడుతుందని జున్ను అంటూ ఉంటాడు. ఇప్పుడు వద్దులే జున్ను, అమ్మ ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయి ఉంటుందిలే అని చెప్పి అలా లక్కీ అంటూ ఉంటుంది. అవును లక్కీ, మీ ఇంటికి ఎవరో కొత్త ఆంటీ వచ్చిందట కదా, ఆవిడ ఇంచుమించు నాలాగే ఉందట కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇంచుమించుగా కాదమ్మా, ఆవిడ అచ్చుగుద్దినట్టుగా నీలాగే ఉంది, నువ్వు కూడా మా ఇంటికి రావచ్చు కదా, నీలాగా ఉన్న మనిషిని నువ్వు కూడా చూసినట్టుగా ఉంటుంది అని అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి ఇప్పుడు వద్దులే లక్కీ, వేరే ఇంకెప్పుడైనా వస్తానులే అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు తెలుసమ్మా నువ్వు రావు, ఎందుకంటే నువ్వు లక్ష్మిలాగా అక్కడికి వస్తే అప్పుడు సంయుక్తగా అక్కడ కనిపించడం కుదరదు కదా అని చెప్పి లక్కీ మనసులో అనుకుంటుంది. అప్పుడు లక్కీ నువ్వు అక్కడికి వస్తే నీలాగా ఉన్న మనిషిని చూసుకోవచ్చు, అప్పుడు నీకు కూడా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అని చెప్పి అలా బలవంతం పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సడన్గా లక్ష్మి సరే లక్కీ వస్తాను పద అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు లక్కీ ఇదేంటి
ఒకవేళ అమ్మ సంయుక్త ఇద్దరు ఒకటైతే అమ్మ ఇలా వస్తానని చెప్పేది కాదు కదా అని చెప్పి లక్కీ అనుకుంటూ ఉంటుంది. వద్దులే అమ్మ, ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, సరే లక్కీ, నేను వస్తానన్నప్పుడు నువ్వు వద్దన్నావు కాబట్టి నేను హట్ అయ్యాను, సరే రానులే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్కీ మనసులో నాకు తెలుసమ్మా నువ్వు రావని అని చెప్పి అనుకుంటూ, సంయుక్త నువ్వు ఒక్కరేనని ఎలా ప్రూవ్ చేస్తానో చూడ అంటూ ఇక తన చేతికి లక్ష్మి ముద్దు పెడుతూ ఉండగా స్టిక్కర్ని అంటిస్తుంది. సరే బాయ్ అమ్మ అని చెప్పి లక్కీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు లక్కీ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు. ముందేమో స్నాక్స్ కావాలని కూడా చేసింది, నేను చేసి పెడతానని కూడా అన్నాను, అయినా కూడా వినలేదు. ఇప్పుడు ఇంత సడన్గా అసలు ఎందుకు వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదని చెప్పి వసుంధరాదేవి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒకటేనని ప్రూవ్ చేయాలని చెప్పి లక్కీ ఆరాటపడుతుందని అర్జున్ అంటాడు. లక్ష్మి, ఇకపై నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి, లక్కీకి నీ మీద బాగా అనుమానం మొదలైందని చెప్పి అంటూ ఉంటే, సరే అర్జున్ గారు, నేను జాగ్రత్తగా ఉంటానని లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర ఇంట్లో వివేక్, జయదేవ్ ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు. వరే వివేక్, మీ వదిన చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా, తను చెప్పినట్టుగా చెయ్యి అని అంటూ ఉంటే, మా అమ్మకు కనుక కొంచెం డౌట్ వచ్చినా ఇల్లు పీకి పందిరి వేస్తుంది పెద్దనాన్న, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే, ప్లాన్ వేసింది ఎవరు? లక్ష్మి, పాత లక్ష్మి కాదు, సునామీలాగా దూసుకు వస్తున్న సంయుక్త ఇప్పుడు ప్లాన్ చేసింది. ఏం కాదులే అని చెప్పి జయదేవ్ నువ్వు నాటకాన్ని అదరగొట్టేసే అని చెప్పి అంటూ ఉంటాడు. లోపల టెంపరేచర్ పెరుగుతూ ఉంటే టెన్షన్ లేకుండా ఎలా ఉంటుంది పెద్దనాన్న, పాపం లక్ష్మి వదినకి ఉన్న సమస్యలు చాలక నేను కూడా భారం అయిపోతున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్కీ స్కూల్ నుండి తాతయ్య అంటూ జయదేవ్ దగ్గరకు వచ్చి, మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి సర్ప్రైజా? ఏంటి ఆ సర్ప్రైజ్ అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే, సంయుక్త ఆంటీ వస్తుంది కదా, అప్పుడు అందరి ముందు రివీల్ చేస్తానని లక్కీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటి పెద్దనాన్న, లక్కీ కొత్తగా మాట్లాడుతుంది, సర్ప్రైజ్ అంటుంది, దేని గురించి మాట్లాడుతుందని అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఇక దాంతో జయదేవ్, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం లేరా, ముందైతే మీ వదిన చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించని చెప్పి అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి, జాను ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళొస్తున్నట్టుగా చేతిలో కవర్లు తీసుకొని కార్ దిగుతూ ఉంటారు. ఇక అప్పుడు జానుతో లక్ష్మి, చెప్పిందంతా గుర్తుంది కదా జాను, నాటకాన్ని నువ్వు చాలా బాగా ఇంప్లిమెంట్ చేయాలి, బాగా నటించాలని అంటూ ఉంటే, నువ్వంటే సీనియర్ వక్క, డబల్ రోల్ చేస్తున్నావు, నాకు నీ అంత అనుభవం ఉండొద్దా, దొరికిపోతానేమోనని భయంగా ఉందని చెప్పి జాను అంటూ ఉంటే, ఏం పర్వాలేదులే జాను, నేను ఉన్నాను కదా అంటూ ఇక అలా లక్ష్మి జానుని లోపలికి తీసుకొని వస్తుంది. దేవి అని ఆంటీ, మనీష అందరూ రండి అని చెప్పి లక్ష్మి అలా పిలుస్తూ ఉంటే దేవి అని అక్కడికి వచ్చి ఏంటి అని అడుగుతుంది. ఇదిగోండి మీ అందరి కోసం షాపింగ్ చేశాను, వివేక్ పెళ్లి కదా అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, ఏంటి నువ్వు షాపింగ్ చేసావా అని దేవి అని అడుగుతుంది. షాపింగ్ చేసింది నేను కాదు జాను, జాను పాతవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెడదామని అనుకుంటుంది, పాత జ్ఞాపకాలు పాత ప్రియుడిని మర్చిపోవాలనుకుంటుంది అని చెప్పి ఇక అలా వివేక్ని జాను మర్చిపోతున్నట్టుగా సంయుక్త చెబుతూ ఉంటే, ఏంటి నిజమే జాను అని చెప్పి దేవి అని అడుగుతుంది. అవునత్తయ్య గారు, నేను వివేక్ని మర్చిపోవాలనుకుంటున్నాను, వేరే వాళ్ళు వాడిన వస్తువుల్ని నేను వాడను, అటువంటిది వేరే మనిషికి సొంతం కాబోతున్న మనిషి మీద ఆశపడి ఉపయోగం లేదని నాకు అర్థమైంది, అందుకే నేను నా ప్రేమను మర్చిపోదాం అనుకుంటున్నానని చెప్పి జాను అంటూ ఉంటే, ఇన్ని రోజులుగా నువ్వు వివేక్ చుట్టూ ప్రేమ దొమ్మని తిరుగుతున్నావు కాబట్టి నీ మీద నాకు అంత కోపం ఉండేది, ఈ మాట ఎప్పుడో చెప్పుంటే ఎప్పుడో మాలో నిన్ను కలుపుకుపోయేదాన్నని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. జాను మాటలు మనిషికి అనుమానం కలిగిస్తూ ఉంటాయి. చాటుగా ఉండి ఇదంతా వింటున్న మిత్ర, ఇదేంటి జాను వివేక్ ప్రేమను మర్చిపోవడం ఏంటని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న వివేక్ కావాలనే జాను మాటలకు ఇక అలా బాధపడుతున్నట్టుగా నటిస్తూ, ఏంటి జాను ఇది, ఇన్ని రోజులుగా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా, అంత సులువుగా నువ్వు నా ప్రేమని ఎలా మర్చిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో దేవి అని, రే ఆడపిల్లైన జానునే అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉందామని అంటుంది, అటువంటిది నువ్వేంట్రా ప్రేమ పొట్లకాయ అంటూ ఇంకా అలా బాధపడుతున్నావని చెప్పి అంటూ ఉంటే, అవును మామ్, నువ్వు చెప్పింది కరెక్టే, ఇన్ని రోజులుగా జాను కూడా నన్ను నిజంగా ప్రేమించిందని అనుకున్నాను, ప్రేమించలేదని తెలిసిన తర్వాత ఇక నేను కూడా ఇప్పటి నుండి జానుని ప్రేమించనని చెప్పి ఇక అలా వివేక్ లక్ష్మి చెప్పినట్టుగానే నటించడం మొదలు పెడతాడు. మొత్తానికి లక్ష్మి అయితే
అలా జాను వివేక్ల పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.